హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో కందిపప్పు చారు అయితే చేస్తున్నాను. ఫస్ట్గా ఫ్రెష్గా కందిపప్పును అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మాకు కావాల్సినన్ని వాటర్ పోసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేయాలి, 2 టమాటాలు, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. పొయ్యి మీద పెట్టి అయితే ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక్కసారి అయితే మూత తీసి అయితే చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా. నాకైతే ఉడికిపోయింది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే అందులో పోస్తున్నా. మీకు ఎంత కావాలనుకుంటే, పులుపు కావాలనుకుంటే పుల్లగా పోసుకోవచ్చు, లేదు అంటే అది మీ చాయిస్. వాటర్ ఎంత కావాలనుకుంటే అంత పోసుకోండి. నేనైతే కొంచెం చిక్కగా కావాలనుకుంటున్నా కాబట్టి వాటర్ అయితే నేనైతే కొన్నే పోస్తున్నా, అది మీ చాయిస్. వాటర్ పోసినాక అది మరగబెట్టాలి. మరగబెట్టినాక పోపు అయితే వేసుకోవాలి. పోపుకు కావాల్సిన పదార్థాలు ఇవి. పొయ్యి ముట్టించి పోపు గిన్నె అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో ఆయిల్ కాగినాక జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. వేపిన తర్వాత ముందుగా కాగబెట్టిన పప్పులోకి అయితే పోసేసేయాలి. పోసేటప్పుడు కంపల్సరీ మూత పెట్టాలి. ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా అందులోనే ఉండి చాలా టేస్టీగా అవుతుంది. ఫైనల్గా అయితే పప్పు అయితే ఇలా అయ్యింది. ఒకసారి అందులో పోపు పోసినాక కలుపుకోవాలి. ఫైనల్గా అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.